గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్, ఒంటరిగా ఉండడానికి మనల్ని ఎవరైనా వదిలేసిపోయినా, అసలు ఇంట్లో ఎవరు లేకపోయినా, ప్రపంచంలో ఏదో అయిపోతుంది, నేను ఒక్కదాన్ని అసలు ఉండలేను, ఖచ్చితంగా లైఫ్లో వాళ్ళు ఉండాల్సిందే అని అనుకుంటూ ఉంటారు చాలామంది. వై? ఎందుకని ఎలోన్గా ఉండలేరు? ఎలోన్గా ఉండడం అంత భయంకరమైన విషయమా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు, మోటివేషనల్ స్పీకర్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. బాగున్నారా? ఆల్ ఫైన్. సో ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎలోన్, ఇట్ ఈస్ ట్రూ. యాక్చువల్లీ చాలా మందికి ఒంటరిగా ఉండాలంటే చాలా భయం, చాలా అంటే చాలా భయం. వాళ్ళకి వాళ్ళే చాలా ఊహించేసుకుంటూ ఉంటారు. అమ్మో, నీ ఒంటరిగా ఉంటే నా జీవితం ఏమైపోతుందో. ఇంట్లో ఒంటరిగా ఉండడం పక్కన పెట్టండి, జీవితంలో కూడా వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ టు బీ ఎలోన్. ఎందుకని అంత భయంకరమైన విషయం అది? చాలా ఇంపార్టెంట్. సో మెనీ లేయర్స్ ఉన్నాయి దీనికి. మనము బై బర్త్ టు ది డెత్ వరకు అలోనే. ఈ విషయం చాలా మందికి తెలియదు. మనం గుంపులో ఉన్నా కూడా, అందరు ఇట్లా నొక్కుని ఉన్నా కూడా వీఆర్ అలోన్. ఇది ఫ్యాక్ట్. యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే మనం ఇంకా జంతు స్వభావం నుంచి బయటకు రాలి. జంతువులు అన్ని చూడండి, ది స్టే ఇన్ గ్రూప్స్, ప్యాక్స్ అంటాం. వుల్ఫ్స్, ఫాక్స్ ప్యాక్స్ లో ఉంటాయి. అన్ని జంతువులు గుమిగూడి ఉంటాయి ఎప్పుడు కూడా. అలోన్ గా ఉన్నారు అంటే ఏదో వచ్చి వేటాడి చంపేస్తుంది. అందుకని జింక ఒక్కటి ఉండడం, లేకపోతే అట్లా యానిమల్స్ ఇన్స్టింక్ట్ లో అలోన్ గా ఉండడాన్ని వీక్నెస్ గా చూస్తారు. అట్లాగే మనుషులు ఎవాల్వ్ అవుతూ కూడా అలోన్ కంటే కూడా గ్రూప్ గా ఉండడం. మేము స్పిరిచువల్ సాధన స్టార్ట్ చేస్తున్నప్పుడు క్రౌడ్ మైండ్ సెట్ నుంచి మాంక్ మైండ్ సెట్ కి వెళ్ళడానికి అలోన్ గా ఉండడాన్ని ప్రాక్టీస్ చేస్తారు. లోన్లీనెస్ వేరు, ఏకాంతం వేరు. ఓకే, చాలా మంది ఏంటంటే నేను దేన్నో అటాచ్ అవుతాను, అది నా నుంచి పోతుందేమో అనే భయంలో బ్రతుకుతారు. నిజానికి మనకి ఏది అంటుకోదు. పెద్ద సముద్రంలోకి దిగినా బయటకు వస్తే ఆ నీళ్ళ చుక్కలు తప్ప మనకి ఏవి రావు మనతో పాటు. నిజంగా కూడా ఈ ఫ్యాక్ట్ మనం మైండ్లోకి సెటిల్ చేసుకోవాలి. దట్ నథింగ్ గెట్స్ అటాచ్ టు అస్. ఒకరోజు అన్ని అట్లా టక్కుమని తెగిలిపోతాం. ఈ ఈ అండర్స్టాండింగ్ లో బ్రతకాలి. చాలా మటుకు ఎమోషనల్ లోన్లీనెస్ భయపడతాం. అలోన్ గా ఉండడం భయపడకపోవచ్చు, కానీ ఎమోషనల్ లోన్లీనెస్ అన్నిటికంటే భయానకం. చీకటి రూమ్ లోకి వెళ్ళాడు, దయ్యం ఉందేమో అని భయపడ్డారు. ఫియర్ ఆఫ్ అన్నోన్ ఇస్ ఫిర్ బి ఓకే అండ్ అండర్స్టాండబుల్. తెలియదు లోపలికి వెళ్ళాక ఏముంటుందో, అమ్మో దయ్యం ఉంటుందేమో అనే భయం చిన్నప్పటి నుంచి కండిషన్ అయ్యి ఉండొచ్చేమో. అది కూడా ఓకే. చీకటి రూమ్ లోకి వెళ్ళాలంటే చీకటి గదిలోకి వెళ్ళాలి, ఎక్కడన్నా పాడుబడ్డ బిల్డింగ్ ఉంది వెళ్ళాలి, భయపడచ్చు. అడవిలోకి వెళ్ళాలి, భయపడచ్చు. కానీ చాలా మంది భయపడేది జస్ట్ ఎమోషనల్ లోన్లీనెస్. నేను పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ తో కానీ, నేను జీవితంలో ఎవరిని మెప్పించలేనేమో అనే ఒక భయం అన్నిటికంటే వర్స్ట్ కైండ్ ఆఫ్ ఫియర్. అదే లోన్లీనెస్ ని భరించలేకుండా చేస్తుంది. చాలా మంది ఉన్నారు, ఫ్రెండ్స్ ఉండాలి. ఎవరో ఫ్రెండ్ ఏదో అన్నారు, ఇంకా వాళ్ళు వదిలేస్తారేమో అని చెప్పి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అసలు సూసైడల్ థాట్స్ వచ్చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఈ లోన్లీనెస్ కి మేజర్ గా దాన్ని ఫల్క్రం చూసుకుంటే మనం అది ఎక్కడ ఆడుతుందంటే, బేసిక్ గా మన లోపల ఉండే ఆ నీడ్, ఆ డిజైర్ టు గెట్ అప్రూవల్. ఈ అప్రూవల్ లేనిదే మనం బ్రతకలేం. అక్కడి నుంచి వస్తుంది లోన్లీనెస్. ఒంటరిగా ఉంటే ఏంటి, ఇప్పుడు నేను బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ డ్రెస్ వేసుకున్నాను, ఎవరైనా నన్ను చూసి అరే మస్తుందిరా నీ డ్రెస్ అనాలనే వేసుకుంటాం. ఎవ్వరు ఇలా చూసేవాళ్ళు లేరనుకో. అసలు మన నీట్ గా మనల్ని చూసి, నీ డ్రెస్ ని చూసి జడ్జి చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటే చాలా మటుకు నీట్ రెడీ అవ్వం. ఇంట్లో ఉన్నాము, మా తెలిసిన వాళ్ళు ఇంకెవరు చూడరు, బయట వాళ్ళు అంటే చాలా రిలాక్స్ అయిపోయి అసలు కనీసం బేసిక్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఉండదు. ఎందుకంటే మనం బ్రతుకుతున్నది జనరల్లీ ఎక్స్టర్నల్ అప్రూవల్ కోసం. ఇది ప్రైమ్. దీన్ని అర్థం చేసుకుంటే దీని నెక్స్ట్ లెవెల్. ఈ అప్రూవల్ ఎలాగా? నా ఫ్రెండ్ నాతో ఉంటే నాకు బాగుంటుంది, వాడు నాకు చాలా విషయాలు చెప్తాడు, ఆర్ దట్ అప్రూవల్, దట్ ఓకే నేను వాడు ఎడిక్వేట్ అవుతాను, నాకు వాళ్ళు ఉంటే, నా అమ్మ నన్ను సపోర్ట్ చేస్తే, నాకు ఆఫీస్లో వాళ్ళు ఉంటే, అందరూ కలిసి ఉంటే నన్ను ఒక అప్రూవల్ కిందకు వస్తుంది. ఆ బేసిక్ అప్రూవల్ ఇన్స్టింక్ట్ వల్ల
లోన్లీనెస్ ఉంటే భయం వేసేస్తుంది. అసలు why do we need, అంటే ఎందుకు అసలు అప్రూవల్ ఎందుకు? Why do we- దానికోసమే బ్రతుకుతాం. 99.99% మన కండిషన్ ఎట్లా అయిపోతుందంటే సంథింగ్ ఎల్స్ మనని అప్రూవ్ చేస్తూ ఉంటుంది. ద వే ఐ లుక్, ద వే ఐ థింక్, ద వే ఐ టాక్, ఎవరో ఒకళ్ళు చూసి అవును అవును అంటుండాలి, లేకపోతే బ్రతకలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. అండ్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అలోన్గా కూర్చోండి, మనకి కావాల్సింది ఓన్లీ తిండి, ఊపిరి పీల్చుకోవడానికి మంచి గాలి, ఇవే మనిషి నీడ్. నువ్వు వాళ్ళు జనాలు ఉన్నా లేకపోయినా నీ తెలియకుండానే నీ గోల్డ్ పెరుగుతున్నాయి, నీ హెయిర్ పెరుగుతోంది, యు ఆర్ ఏజింగ్, నీ టైం అయిపోతుంది, సమయం అయిపోతుంది. అయినా అదేదో ఉండాలి, అదేదో ఉంటేనే ప్రాణం బాగుంటుంది, హాయిగా ఉంటుంది అనే దాంట్లోకి వెళ్తారు. దిస్ ఈజ్ అన్ ఇంటర్నల్ కండిషనింగ్, లోపల నుంచి వెళ్తుంది. ఇందులో కొంతమంది ఎక్స్ట్రీమ్ అయిపోయి ఒక్కళ్ళకి అంటుకుపోతారు. Yes. ఇంకా అంటుకున్నాక వాడు వదులుతాడేమో, ఆర్ వాళ్ళు వెళ్ళిపోతే బై ఎనీ ఛాన్స్ ఇంకా అయిపోయారు, వీళ్ళు అలోన్ అయిపోతారు, నాకు ఇంకెవరితో కనెక్షన్ రావట్లేదండి, కనెక్షన్ రావట్లేదు. సో డేంజరస్ ఇది. ఎప్పుడు కూడా మీతో మీరు కనెక్ట్ చేసుకుంటే ఈ యూనివర్స్ అంతా కూడా యువర్ ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ ఆల్ సెపరేట్. అసలు బ్యూటీ ఏంటంటే వన్నెస్ విత్ సెపరేషన్. Okay. అది చాలా బ్యూటిఫుల్ థింగ్. ప్రతి పువ్వు సెపరేటే, కానీ అన్ని పువ్వుల్లోనూ ఒక క్వాలిటీ సేమ్. పువ్వు వికసిస్తుంది, Yes. సేమ్ క్వాలిటీస్. అందుకే మనం ఎప్పుడు కూడా మన లోపల ఆ క్వాలిటీని నింపుకుంటే యూ ఫీల్ ఎవ్రీ వన్ ఇస్ కనెక్టెడ్ ఫర్ అస్. ఎప్పుడైతే మనలో క్వాలిటీ ఉండదో, మనం ఒక దాని వైపుగా ఎక్కువగా బెండ్ అయిపోతామో, దానివల్ల మిగతావన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది చాలా ఫండమెంటల్లీ Okay. ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. నేను ఒక్క నెక్స్ట్ లెవెల్ చెప్పి నేను ఐల్ స్టాప్. ఫస్ట్ వచ్చి ఈ బేసిక్ అటాచ్మెంట్తో పాటు నెక్స్ట్ వచ్చే దాంట్లో ఈ ఫియర్ ఆఫ్ అన్నోన్, ఏదైనా జరుగుతుందేమో అనే భయాన్ని మనం కాన్స్టెంట్గా రెయిన్ఫోర్స్ చేస్తాం. అమ్మో ఏమవుతుంది, నా కెరియర్ నాకు తెలిసిపోవాలి, నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలిసిపోవాలి, లేకపోతే నాకు భయం వేస్తుంది అనే ఒక ఫియర్ ఆఫ్ అన్నోన్లో బ్రతుకుతారు. ఏం జరుగుతుందో, లైఫ్ ఏంటి. అది మోస్ట్ డేంజరస్ థింగ్. అది ఎప్పుడు కూడా పిల్లలకు నేర్పించకూడదు. ఈ మూమెంట్ ఏం చేస్తాం, నెక్స్ట్ మూమెంట్ ఏంటి, ఒక అందాజా ప్లాన్, నా లైఫ్ ఎలా ఉంటుంది అంతే. ఎక్కువగా ఎప్పుడైతే లైఫ్ని కంట్రోల్ చేయాలి అనుకుంటామో ఈ లోన్లీనెస్ చాలా బాధపడుతుంది, చాలా బాధపడుతుంది. నేను ఒక ఆవిడని చూశాను, తను వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అన్ని డబ్బులు, ఆస్తి అన్నీ ఉన్నాయి, ఇల్లు, పెద్ద ఇల్లు ఉంది, 4 bedroom ఫ్లాట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సమ్ యాక్సిడెంట్, హస్బెండ్ చనిపోయాడు. ఇంకా మా 6 months బాధపడచ్చు, 1 year బాధపడచ్చు, బట్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్. కానీ ఎప్పుడు ఆ ఆలోచనలోనే ఉండి అలా డల్ ఉండి షీ హెస్ మేనిఫెస్టెడ్ క్యాన్సర్. తనకి క్యాన్సర్ వచ్చేసింది. సో నేను ఎప్పుడు అంటాను, నీకు జరిగిపోయిన దాని గురించి ఆర్ వెళ్ళిపోయిన దాని గురించి నువ్వు దాన్ని పట్టుకుని ఉంటే నువ్వు ఎప్పుడు అలోన్ అవుతావు. అది లేకపోతే నేను ఫుల్ఫిల్ కాలేను అనే ఫీలింగ్ ఎప్పుడు వచ్చినా యూ విల్ బి లోన్లీ. అక్కడితో ఆగిపోతుంది లైఫ్ కూడా. లైఫ్ ఆపేస్తారు. ఆగిపోదు లైఫ్ని ఆపుకుంటారు, Yeah. ఇక్కడ ఆపుతారు. అందుకే నేను ఎమోషనల్ లోన్లీనెస్ అంటాను. రియల్ లోన్లీనెస్ ఉండదు, ఎమోషనల్ గానే లోన్ అవుతారు. బీయింగ్ ఎలోన్ అండ్ ఎమోషనల్ గా అటాచ్ అవ్వడం ఇస్ టూ డిఫరెంట్ థింగ్స్. ఎమోషనల్ లోన్లీనెస్ వచ్చిందా, వాడికి చుట్టూ ప్రపంచం రంగులమయంగా ఉన్నా లోపల ఎప్పుడూ ఏదో మిస్ అయిపోయింది దాంట్లో. మనకి ఎలా నేర్పిస్తారంటే ప్రాక్టీస్ బీయింగ్ ఎలోన్. నువ్వు చిన్నప్పుడు తల్లి గర్భంలో ప్రాక్టీస్ చేసి వచ్చావు 9 నెలలు. దట్ బీయింగ్ అలోన్. నీకు ఫుడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినప్పుడు నోరు మూసుకుని తిను, నువ్వు ఉండు ఆ చీకట్లో, కళ్ళు మూసుకుని ఉండు. యూ ప్రాక్టీస్ బీయింగ్ అలోన్. ఇప్పుడు కూడా మాకు ప్రాక్టీసెస్ లానే చెప్తాం. ఫుల్ రద్దీ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి కూర్చో అండ్ స్టార్ట్ రియలైజింగ్ యువర్ అలోన్. ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ లైఫ్ చేంజ్. ఇట్లా మారుతుంది జీవితం. ప్రతి వ్యక్తి ట్రై చేయాల్సింది. ఫుల్ రద్దీ ఉన్న ప్లేస్లో కూడా ఎవరి జీవితము ఎవరి నుంచి వాడుకో యూనివర్స్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. వీ థింక్ నేను ఒక అతన్ని చూశాను, చెన్నై ఏదో పోస్టింగ్ ఆఫీస్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాల్సి వచ్చింది. టెరిఫైడ్ అయిపోయాడు, భయపడిపోయాడు. మన భాష రాదు సార్, అక్కడ ఎవరు నాకు తెలియదు సార్. ఇక్కడ తెలిసిన వాళ్ళు 10 మంది పేర్లు చెప్పు, టక్టకమని పేరు అంతే. ఇంకంతే, ఆ 10 మంది కోసం బ్రతుకుతున్నాం. వాళ్ళు లేకపోయారంటే నేను ఏంటి అన్నట్టు. అక్కడికి వెళ్ళి అక్కడ కొత్త ఫ్రెండ్స్ చేసుకో, ఓ 1 year అయ్యాక వాళ్ళని వదలాలంటే బాధేస్తుంది. సో పాయింట్ ఇస్, మనము అలోన్ అని ఫీల్ అవుతాము కానీ వీఆర్ నెవర్ అలోన్.
ఓకే. నెవర్ ఎవర్ అలోన్. మనకి యూనివర్సల్లీ వీఆర్ కనెక్టెడ్. ఎప్పటికీ అలోన్ అవ్వలేం. వి ఆర్ కనెక్టెడ్ టు యూనివర్స్. యూనివర్సే మొత్తం, యూనివర్స్ లో అన్ని ఇట్ ఈస్ ఆల్ అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడెక్కడో సముద్రం నుంచి ఒక వచ్చి ఆ మబ్బులు ఇక్కడికి వచ్చి అక్కడ నుంచి నీళ్లు పడుతుంది. వీఆర్ ఆల్ కనెక్టెడ్. యా. ఇది రావడానికి, ఈ జ్ఞానము ఆర్ అండర్స్టాండింగ్ రావడానికి టైం పట్టినా షుడ్ ఆల్ ట్రై దిస్. ఒక 1 year కూర్చుని, 1 year బట్టని టైం, బట్ ఐ రియల్లీ వాంట్ టు నో దట్ ప్యాటర్న్. ఎలాగ నేను యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉన్నాను, నేను తీసుకున్న గాలి ఇక్కడి నుంచి బయలుదేరి ఎటు వెళ్తుంది, ఎవరు పీలుస్తుండొచ్చు దాన్ని, మళ్ళీ అది ఎలా దారి తీసుకుంటుంది, యూనివర్సల్లీ ఇంత కనెక్షన్ జరుగుతుందా అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అది మెడిటేషన్ లో షుడ్ ఎస్టాబ్లిష్ దట్. ఓకే. కళ్ళు మూసుకుని అసలు నా నుంచి ఊపిరి అలా, నా నుంచి ప్రాణం అలా, ఈ మొత్తం సిస్టమ్ ని నాకు తెలిసేలాగా ఏది చేస్తోంది, దాన్ని పట్టుకున్న రోజున లోన్లీనెస్ ఉండదు. ఓకే. ఎవరైతే అలోన్ ఒంటరి ఫీల్ అవుతున్నారో దే షుడ్ ట్రై దిస్. బట్ ఒకవేళ ఎలోన్ మీరు చెప్పినట్టు అందరూ వచ్చే వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళే, ఎవరు ఉండరు. వీఆర్ ఎలోన్ బట్ వీఆర్ కనెక్టెడ్ టు యూనివర్స్. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఈ విషయం అందరికీ అర్థం కాదు. ఎవరితో అయినా కనెక్ట్ అవ్వాలంటే కూడా ఏదో ఒక రోజు నన్ను వదిలేసిపోతాడేమో, అందుకే ఇప్పుడే నాకు అవసరం లేదు ఆ కనెక్షన్, నేను గమన నా బౌండరీ నేను పెట్టుకుంటాను ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది 2 రకాలుగా వస్తుంది. ఇప్పుడు Yes. మీరు చెప్పిన ఆలోచన, ఒకటి నిస్పృహ నుంచి రావడం, Hmm. ఎలాగో వదిలేస్తారులే అని రావడం. నిజంగా దట్స్ ఎ గ్రేట్ ఎలివేటెడ్ థాట్ ఓకే. దట్ ఈ సంసారం అనే సాగరము ఏ రోజైనా వదిలేస్తుంది, ఇందులో పడి కొట్టుకోను నేను అని అనేవాడు అలా సైలెంట్ స్టెబిలైజ్ అవుతాడు. ఓకే. నౌ దెర్ ఇస్ నో నీడ్, నాకు వాళ్ళు చూడాలని, వాళ్ళు నా లైఫ్ లోకి రావాలని లేదు, వస్తే వద్దు అనేది కూడా లేదు. మరి లైఫ్ బోరింగ్ అయిపోతుందేమో, అసలు జనాలే లేరు, మనతో మాట్లాడే వాళ్ళు లేరు. ఫ్యాంటాస్టిక్ ఉంటుంది తెలుసా. నువ్వు నమ్మవు. ఇప్పుడు నౌ నేను ఒక అమ్మాయితో కనెక్ట్ అయ్యాను అనుకో, Hmm. ఆ అమ్మాయితోనే కనెక్షన్, మాట్లాడాలి, ఆ అమ్మాయి వదులుతుందేమో, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటుందేమో అని గిఫ్ట్లు ఇచ్చుకుంటూ మేనేజ్ చేసుకోవడం ఒకటైతే, ఐఎమ్ ఓపెన్. అమ్మాయి వచ్చిన, అబ్బాయి వచ్చిన, ఫ్రెండ్ వచ్చిన, పిల్లవాడు వచ్చిన, అందరితో ఐఎమ్ కనెక్టెడ్. Hmm. యు సీ, బికాస్ ఎవ్రీ వన్ నా లైఫ్ లోకి మొత్తం ఉండరు, ఒక రోజు వస్తారు వెళ్ళిపోతారు. నా సొంత పిల్లలే నాతో ఉండరు, ఒకరోజు అలా వచ్చి ప్రవాహంలో వెళ్ళిపోతారు. నేను ఎవ్వరికి కనెక్టెడ్ కాదు. ఎట్ ద సేమ్ టైం అందరికీ ఓపెన్. ఎనీవన్ హూ వాంట్ టు టాక్ టు మీ, ఎనీవన్ హూ వాంట్ టు స్పెండ్ టైం విత్ మీ. అట్లా నా విసినిటీలో, నా ఏరియాలలో కూర్చుంటే దే షుడ్ గెట్ పాజిటివ్ వైబ్, దే షుడ్ గెట్ దట్ బ్యూటీ. అబ్బా ఎంత బ్యూటిఫుల్ టైం గడిపాం రా. ఎందుకు? నౌ ఐఎమ్ నాట్ ఆపరేటింగ్ విత్ అటాచ్మెంట్. నేను ఇంత ప్రేమిస్తున్నా కదా నిన్ను, నువ్వు నన్ను ఎందుకు ప్రేమించట్లేదు, నా గిఫ్ట్ నీకు నచ్చలేదా అనేది బాధ లేదు. ఉన్నదున్నాం, హ్యాపీగా ఉన్నాం. నువ్వు నా లైఫ్లోకి వచ్చావా హ్యాపీ, వెళ్ళావా హ్యాపీ, అంటుకోలే. ఎప్పుడు కూడా బంధుత్వం బాధ కాదు, బందీగా ఉండడం బాధ. ఓకే. వాళ్ళు నా గర్ల్ ఫ్రెండ్ అనేసరికి ఇరుక్కుపోయారు. నేనంట నీ గర్ల్ ఫ్రెండ్, తనకి లైఫ్ ఉంటుంది, తనకి చాయిస్ ఉంటుంది, తనకి ఎంటైర్ సిరీస్ ఆఫ్ జన్మలు ఉన్నాయి. నీకు ఈ జన్మలో ఇట్లా కనెక్ట్ అయింది, కానీ జన్మ జన్మలుగా ట్రాక్ రికార్డ్ ఎక్కడి నుంచో వస్తుంది. సో సమ్ బై ఛాన్స్ నీ లైఫ్ లోకి వచ్చింది, ప్రెషియస్ గా చూడాలి, బందీ చేసేది. నువ్వు నేను టైంకి వచ్చి 8 o'clock అయింది, నువ్వు ఎందుకు రాలేదు ఇంతగా, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు, వేస్ట్ ఆఫ్ టైం, నిజంగా వేస్ట్ ఆఫ్ టైం. అది మనము, నేను అన్నట్టుగా మీరు లోన్లీనెస్ ఎవ్వరూ లేకుండా ఉండేది ఒక ఆస్పెక్ట్. నాకు ఆమె ఉండాలి, ఆమెతో ఉండాలి, లోన్లీ. నేనంట కమ్అట్ ఆఫ్ దట్. ఎట్లాగో వీళ్ళందరూ వెళ్ళిపోతారు కాబట్టి ఈ క్షణంలో ఎవ్వరు నా లైఫ్లోకి వచ్చినా వాళ్ళతో బ్యూటిఫుల్గా ఆ క్షణంలో బ్రతికేయాలి, హ్యాపీగా, వితౌట్ ఎనీ అటాచ్మెంట్, వితౌట్ ఎనీ కోరికలు. వాళ్ళు ఇది చేస్తే ఇలా ఉంటా, అది చేస్తే అలా ఉంటా అని లేకుండా జస్ట్ ప్యూర్ బీయింగ్. ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేయడం అందరికి రాదు కదా. అదొక్కటే ప్రాక్టీస్ చేయాలి. అదొక్క లైఫ్ అంటే ఆ మూమెంటే. సరదాగా రేపు వెళ్ళి బ్రతుకు చూద్దాం, బ్రతకలేం, రేపు వెళ్ళలేము. కానీ ఆలోచిస్తాం రేపు ఏం చేయాలి రేపటి కోసం అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ, బ్రతకలేవు. అది కూడా నీ ఆలోచన కూడా ఇప్పుడుదే. రేపటి గురించి నీకు వచ్చిన ఆలోచన ఇప్పుడుదే. అది ఈ క్షణంలో నువ్వు రేపు గురించి ఇమాజిన్ చేసుకుని బ్రతుకుతున్నావు. సో ఈ క్షణం అయిపోతుంది. నిజానికి ఇదొక్కటే, ఇట్స్ కాల్డ్ రెవల్యూషన్ ఆర్ చేంజ్ ఇన్ లైఫ్ అంటారు కదా, ఇలాంటి పాయింట్లో వస్తుంది. ఎన్లైటన్మెంట్ అలాగే వస్తుంది. దట్ అరే అవును కదా, ఎందుకు పరిగెడుతున్నాను, ఎక్కడికి పరిగెడుతున్నాను నేను,
ఇప్పుడు రేపు ఎగ్జామ్ బాగా రాయాలనుకో, ఏం చేయాలి? ఎగ్జామ్ బాగా రాయాలనుకునే కంటే ప్రిపేర్ ఈ క్షణంలో ప్రిపేర్ అవ్వాలి ఎస్ కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. నీకు ఫ్యూచర్లో కోరిక ఉంది ఏదైనా ఒకటి అవ్వాలి, ఒక డైరెక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, ఆర్ బిజినెస్ పెట్ట ఏదైనా, ఈ క్షణంలో వర్క్ చేస్తాం. సో నో అటాచ్ టు ద ఫ్యూచర్. ఆ క్షణంలో రేపు నా బిజినెస్ ఏమవుతుందని ఆలోచించకంటే, ఈరోజు నేను బిజినెస్కి ఏం చేయొచ్చు? ఓ 4 పనులు రాసుకుందాం, ట్రై చేద్దాం, రాయేసి చూద్దాం. వాడైనా ఇన్వెస్టర్ చేశాడు అనుకో, వెరీ గుడ్. లేదనుకో మళ్ళీ ఇంకో ట్రై చేస్తాం, అంతే. ఈ క్షణం నేను బ్రతుకుతున్నా కదా, దిస్ ఎంటైర్ ఫ్యాకల్టీ ఈజ్ లివింగ్ కదా. ఈ ప్రాణముని నేను వదలకూడదు అనేది పెట్టుకుని, ఈ ప్రాణముని ఏదో పాస్ట్లో ఎవరో జరిగిన మోసము, ట్రామాను, అమ్మో నన్ను వదిలేస్తాడేమో. ఒక ఆవిడకి డైవర్స్ అయ్యి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు చాలా మంచివాడు, కానీ ఆయనకి క్యాంప్స్ ఉంటాయి, ఊరికి వెళ్ళాలి, వేరే వేరే చోట్లకి వెళ్ళాలి. చాలా మంచివాడు నిజంగా కూడా. కానీ అలా వెళ్ళిపోతే ఈయన కూడా నన్ను వదిలేస్తాడేమో, నేను ఆయనకి సరిపోవట్లేదేమో, ఎడిక్వేట్ కాదేమో, నేను ఇంకేదైనా వండి పెట్టచ్చా. 24 hours ఫోన్ చేస్తూ ఉంటుంది, ఫోన్ చూసుకుంటూ ఉంటుంది, మెసేజ్ చేశాడా లేదా, మెసేజ్ చేశాడా. ఆయన పాపం చాలా సిన్సియర్గా మెసేజ్ కూడా చేస్తుంటాడు. కానీ బికాస్ ఆఫ్ ద పాస్ట్ ట్రామా, ఫస్ట్ హస్బెండ్ నన్ను వదిలేశాడు అనే దాంతో ఇప్పుడు ఆపరేట్ చేస్తూ షీ ఆల్వేస్ ఫీల్ అలోన్. ఇంకా ఆయన ఏదో చేయట్లేదు. ఆయన మెసేజ్ చేస్తాడు, వీడియో కాల్ చేస్తాడు, ఇక్కడున్నాను, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు, వంట చేస్తున్నాను, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడో షీఈ్ ఆపరేటింగ్, లోన్ అయిపోతానేమో, మళ్ళీ నన్ను వదిలేస్తాడేమో, మళ్ళీ నేను అలోన్ అయిపోతానేమో. దట్స్ సో పెయిన్ఫుల్ టు హ్యాండిల్. వెరీ పెయిన్ఫుల్ కదా. వాళ్ళకి పెయిన్ఫుల్, వీళ్ళకి పెయిన్ఫుల్. ఎందుకు? ఆ పాస్ట్ ఆలోచనకి అంటుకుంది. లోన్లీనెస్ అంతా ఆ అంటుకున్నది తెగిపోతుందేమో అని వస్తుంది. సో ఈరోజు ఏమేమి అంటుకున్నారో అన్ని వదిలించేసుకోవాలి. ఏం అంటుకోద్దు దేనికి. ఇది కష్టమైనా గట్టిగా చెయ్యండి ఒక రోజు. బట్ ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్. ఒక 10 years కి మనం ఇప్పుడే ప్లాన్ చేసేసుకోవాలి. ప్లాన్ ఆ రోజు కూర్చొని ప్లాన్ చేసేసుకోవాలి, ఫినిష్. ఇంకా దాని మీద ఏడవద్దు. అమ్మో చేయాలని ఏడవద్దు. ఓ రోజు ప్లాన్ చేసుకుని మంచిగా, నా ఫ్యూచర్లో నేను ఇది చేయబోతున్నాను, ఒక ఇల్లు కట్టుకోబోతున్నాను, అంత బంగారంతో కట్టిస్తాను, ప్లాన్ చేసుకో, తప్పులేదు. దానికి ఏం చేయాలి? ఒక 10 కోట్లు కావాలి. 10 కోట్లకి ఏం చేయాలి? సంపాదించాలి. ఇది సంపాదించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పని చేయాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నేనంటుంది, ఎప్పుడైతే మనం ఆ లోన్లీ దాంట్లోకి పడతామో చీకటి అయిపోతుంది లైఫ్. ఆల్మోస్ట్ అందరూ దాంట్లోనే ఉన్నట్టున్నారు కదా. చాలా మంది ఉన్నారు అట్లాగా. నేనంటాను ఈ రోజుల్లో బికాస్ ఆఫ్ ద వాస్ట్ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ మానసిక స్థితిని పెంచుకోవాలి. ఇట్లాంటి వాటికి నువ్వు ఒకప్పుడు పడ్డ బాధ ఇప్పుడు లేదు కాబట్టి మానసిక స్థితిని పెంచుకుంటే ఈ చీకటి పోతుంది. మనకి అద్వైత వేదాంతంలో చెప్తారు, స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్. నీతో నువ్వు బోరు కొట్టినన్ని రోజులు అప్పుడే నువ్వు బయట వెతుక్కుంటావు. నీతో నువ్వు బ్లిస్ఫుల్గా, బోరే ఉండదు. నాతో నేను హాయి కూర్చుంటే మంచి పాట పాడుకుంటా, నాతో నేను స్పెండ్ చేస్తా, నా లోపల చెప్పకుండా ఇన్ని మెకానిజమ్స్ నడుస్తున్నాయి కదా, వాటిని అబ్జర్వ్ చేస్తా, హాయిగా ఉంటా. ఫస్ట్ దట్స్ ద బెస్ట్ పార్ట్. ఏంటంటే అందరు వస్తారు అప్పుడు లైఫ్లోకి. నేను ఇన్ని రోజులు ఇట్లా చేశాను ఏంటని అందరు ఈరోజు ఈ పని చెయ్యండి. నిజంగా ఈ వీడియో విల్ బి చేంజింగ్ లైఫ్స్. ఈ ఒక్క పని చేయండి. ఇన్ని రోజులు బాధ నుంచి ఆపరేట్ చేశారు కదా, ఈ రోజు నుంచి హ్యాపీనెస్ నుంచి ఆపరేట్ చేయండి. ఇప్పుడున్న క్షణం అద్భుతం. వదిలేశాడు, తిట్టేశాడు, నన్ను మోసం చేసేసాడు, అన్నీ అయిపోయి ఈ క్షణం నుంచి నేను ఐ విల్ ఆపరేట్ ఇన్ ద పాజిటివ్ సెన్స్ ఆఫ్ హ్యాపీ. నా లోపల నేను హ్యాపీ. ఎవడొచ్చాడా వెల్కమ్, రాలేదా వెల్కమ్, మళ్ళీ బై బై చెప్పే వెల్కమ్. ఓకే, మళ్ళీ వెన్ ఎవర్ యూ కమ్. ఇలా వదిలిపెట్టండి. నిజంగా ఇట్లా తిరుగుతుంది జీవితం. ఇది ట్రై చేయాలి. ఇట్ షుడ్ బ్యూటిఫుల్. ఆ పాస్ట్ థ్రెట్స్ నుంచి, పాస్ట్ వరీస్ నుంచి అసలు యూ షుడ్ నెవర్ ఆపరేట్. ఎందుకంటే అదే అట్రాక్ట్ చేస్తుంది మళ్ళీ మీ లైఫ్లోకి. అట్లాంటి వాడే వస్తాడు. నేను చూశానండి, ఇది సత్యం సత్యం సత్యం. ఎవరైతే నేను అలోన్ అయిపోతానని చేశాడో వాళ్ళు అలోన్ అయిపోతారు. మా నాన్న పెట్టే టార్చర్ తట్టుకోలేక మా హస్బెండ్ నన్ను బాగా లవింగ్ గా చూడాలని వెంటబడి ప్రేమించి ఇంట్లో ఎదిరించి పెళ్లి చేసుకుని, వాడు పెళ్ళి అయిన తర్వాత నుంచి బయట. ఇంకా ఆమె బాధ ఇంట్లో చెప్పుకోలేదు. ఇంట్లో చిన్నప్పటి నుంచి మా నాన్న నా మాట వినలేదండి, ఇప్పుడు హస్బెండ్ నా మాట వినట్లేదండి, రేపు పిల్లలు నీ మాట వినరమ్మా అని చెప్పానండి ఇదే టోన్లో. నిజము. నువ్వు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తే అందరు అలా దూరం అయిపోతారు. అంటే వి అట్రాక్ట్.
మనం ఏదైతే అదే పనిగా తలుచుకుంటుంటామో అంతే. యద్భావం తద్భవతి యం యం వాపి స్మరణ్మిధం. మనం ఏదైతే స్మరణ చేస్తామో, అండ్ లిటరల్ నేను చెప్తున్నాను, మనకి ఎక్కడ మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అని తీర్థం ఇస్తారు మనకి. అవును. ఓకే, మనస్సు ఏది వాంఛిస్తుందో, మనస్సు కోరిక కూడా కాదు, మనస్సు వాంఛ. లోపల ఎలా వాంఛిస్తుంది, నేను ఎలా నవ్వకూడదు ఓకే. సో అందుకని కొంచెం వాంట్ ఇస్ డిఫరెంట్, నీడ్ ఇస్ డిఫరెంట్. సో డిజైర్ అండ్ డెస్పరేషన్, యా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా, అలాంటి వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను ఫస్ట్ అమ్మ ఆత్రం పడకండి తల్లి అని చెప్తా. తొందర పడద్దు, ఒక రోజులో అవ్వదు, ఇది మ్యాజికల్ గా మారదు. ఓ తాయెత్తు కట్టండి, ఒక యంత్రం పెట్టండి. మేము సూర్య యంత్ర ఉపాసన చేస్తాం కదా, మమ్మల్ని అందరిది అడుగుతారు, ఏదైనా మంత్రం చెప్పేయండి, యంత్రం చెప్పేయండి, వాళ్ళు నా దగ్గరకు వచ్చేయాలి. అట్లా వచ్చిన వాడు యంత్రం కోసం వచ్చాడమ్మా, నీ కోసం రాలే. హౌ బ్యూటిఫుల్ అండ్ సింపుల్ ఇస్ ఇట్. జస్ట్ ఆల్ రియలైజేషన్. అసలు అలా తీసుకొచ్చుకోవడం ఎందుకు దండగ కదా. ఎంతో అట్లా ఉంటారు కొంతమంది. దట్స్ డిఫరెంట్ స్టేజ్ పాపం. అది దాటాలి. అండ్ అది రాహు చేస్తుంటాడు, కొన్ని గ్రహాలు చేస్తుంటే ఆ టైం ఫేజ్ వచ్చినప్పుడు అంతే, వాళ్ళు మారలేరు. ఎంత చెప్పినా నీకు బుద్ధి లేదురా, చెప్పడం ఈజీ, కానీ ఆ బాధ మేము భరిస్తుంటే తెలుస్తుందట. అది భరించడం ఎందుకు బాస్, తీసి పక్కన పెట్టాయి. నేను బురదలో తిగి బురద అంటితే తెలుస్తుంది బాధ, ఎందుకు బయటకు వచ్చే బురద నుంచి. సింపుల్. ఇలా చెప్తే తిడతారు, నిజంగా తిట్టుకుంటారు. నాకు అదే బాధ అనిపిస్తుంది. దట్ చెప్పడం ఈజీ బాస్ అంటారు చాలా మంది. నాకు మన కింద కామెంట్స్ లోనే ఉంటాయి చెప్పడం ఈజీ. నిజంగా ఒక అబ్బాయి మొన్న ఏదో పెట్టాడు, నేను నాకు ఎంత ఇట్లా టైప్ చేసేద్దాం అనిపించి ఆగిపోయాను. చెప్పడం ఈజీ బాస్ అంటారు, చేయడం చాలా ఈజీ బ్రదర్. చేయండి, నిజంగా చెయ్యండి, ఒక్కసారి చేసి చూడండి, అందులోంచి బయటకు వచ్చేయండి. యువర్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. మీ లైఫే. ఇదే మాటలు మేము కౌన్సిలింగ్ చెప్పి లక్షలు తీసుకుంటున్నాము, అవసరం లేదు మీకు. చాలా 99% మానసిక సమస్యలు లేనివి తయారు చేసుకుని తెచ్చుకుని మాకు డబ్బులు ఇస్తారు. లేవు, అక్కడ సమస్య లేదు. ఇంతకంటే క్రియేట్ చేసుకుంటారు. అబ్సల్యూట్లీ. ఇంతకంటే నేను ఓపెన్ గా ఐ థింక్ నేను ఐ కెనాట్ టెల్. హోప్ఫుల్లీ ఇది అర్థం కావాలి, అందరు మారిపోవాలి. నా వీడియో విని అందరు మారిపోతే ఐ విల్ బి హ్యాపీ. అలోన్ నుంచి బయటకు వచ్చామండి, అందరితో హ్యాపీగా ఉన్నాం అనేవాళ్ళు, దే విల్ బి రియల్లీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, హ్యాపీ ఇన్ లైఫ్. ఓకే, డన్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.